సాధారణంగా ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు నిర్ణయాలు తీసుకోవడానికైనా రాజకీయ పార్టీలు వెనకడుగు వేయవు. అందులో భాగంగానే బీజేపీ కూడా గత కొన్నేళ్లుగా వస్తున్న తన పద్ధతికి భిన్నంగా ఈసారి ప్రయత్నిస్తుంది. ఇంతకు బీజేపీ సరికొత్తగా అమలు చేస్తున్న స్ట్రాటజీ ఏంటి? సాధారణంగా ఎన్నికల్లో ఎక్కువగా యువతను బరిలో నిలిపేందుకే ఉత్సాహం చూపించే బీజేపీ మధ్యప్రదేశ్ లో ఈసారి సీనియర్ నేతలకు ప్రాధాన్యతను ఇచ్చి బరిలోకి దింపుతుండడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ గత కొన్నేళ్లుగా వస్తున్న తన పద్ధతికి భిన్నంగా ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిపేందుకు సీనియర్ల కంటే ఎక్కువగా యువతకి అవకాశాలిచ్చే బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ భవిష్యత్తున్న యువతను ప్రోత్సహించే బీజేపీ ఈసారి తన పద్ధతికి భిన్నంగా తలపండిన సీనియర్లను నమ్ముకోవడం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాల ఆధారంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సీనియర్లను పోటీకి దింపకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న బీజేపీ ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవకుండా సీనియర్లను బరిలోకి దింపుతోంది. సాధారణంగా తర్వాతి తరం నేతలను ప్రోత్సహిస్తుంటే బీజేపీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ పద్ధతికి భిన్నంగా ఈసారి తలపండిన సీనియర్లను నమ్ముకుంది. 70 ఏళ్లు దాటిన నేతలను ఏకంగా 14 మందిని ఎన్నికల బరిలో దించింది. అందులో ఓ నాయకుడి వయసైతే ఏకంగా 80 ఏళ్లు. కొత్త నాయకుల కంటే గెలిచే వారికే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఈ మేరకు వృద్ధ నేతలకు అవకాశం ఇస్తోంది బీజేపీ. సత్నా జిల్లా నాగోద్ నియోజకవర్గం నుంచి 80 ఏళ్ల నాగేంద్ర సింగ్ నాగోద్ను బరిలోకి దింపిన బీజేపీ రీవా జిల్లా గూడ్ స్థానం నుంచి 79 ఏళ్ల నాగేంద్ర సింగ్ను పోటీ చేయిస్తోంది. దామోహ్ నుంచి జయంత్ మాలవీయ, చందేరి నుంచి జగన్నాథ్ సింగ్ రఘువంశీ, హోషంగాబాద్ నుంచి సీతాశరణ్ శర్మ, అనూప్పూర్ నుంచి బిసాహులాల్ సింగ్, గ్వాలియర్ తూర్పు నుంచి మాయాసింగ్ వంటి 70 ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేతలను రంగంలోకి దించింది. ఇక గూడ్ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఆప్ తరపున ప్రఖార్ ప్రతాప్ సింగ్ అనే 25 ఏళ్ల అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఉద్యోగం వదిలి అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన 79 ఏళ్ల నాగేంద్ర సింగ్ను ఢీకొట్టున్నారు. రాష్ట్రంలోనే యువ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రఖార్ ప్రతాప్ సింగ్. ఇక నాగేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయబోమని 5 నెలల క్రితం వారు ప్రకటించారు. కానీ ఇప్పుడు వారికే టికెట్లు ఇవ్వడంతో బరిలో నిలిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది సీనియర్లను తప్పించింది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టింది. మాజీ సీఎం జగదీష్ షెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప వంటి నాయకులను కాదని వారి స్థానాల్లో యువకులకు అవకాశం ఇచ్చింది. కానీ అక్కడ ఆశాజనక ఫలితాలు రాలేదు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ గత ఎన్నికల్లోనూ టికెట్ రాని సీనియర్ నాయకులు బీజేపీని గట్టిగా దెబ్బకొట్టారు. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడుతోంది. అయితే బీజేపీ ఈ నిర్ణయం వెనుక కారణం ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోవడమేనని అర్థమవుతోంది. గత ఎన్నికల్లో రామకృష్ణ కుసుమారియాకు బీజేపీ టికెట్ కేటాయించలేదు. దామోహ్, పథీరియా స్థానాల నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితంగా బుందేల్ఖండ్ ప్రాంతంలో బీజేపీ ఓట్లకు గండిపడినట్లయింది. దామోహ్, పథీరియాలో రామకృష్ణ వరుసగా 13,000 ఓట్లు సాధించారు. ఆ 2 స్థానాలను బీజేపీ స్వల్ప తేడాతో చేజార్చుకుంది. దామోహ్లో 798 ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలవగా 2,205 ఓట్ల తేడాతో పథీరియాను బీఎస్పీ కైవసం చేసుకుంది. రామకృష్ణ తిరిగి బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీ ముందుగానే జాగ్రత్త పడింది. బుందేల్ఖండ్ మరోసారి ఆయన ప్లేట్ ఫిరాయించకుండా ఎన్నికలకు ముందు ఆయన్ను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా నియమించింది. 2020 ఫిబ్రవరిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వీడి శర్మను నియమించింది బీజేపీ అధిష్టానం. అప్పటి నుంచి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. జిల్లా అధ్యక్షులుగాను అనేక మంది యువకులకే బాధ్యతలు అప్పగించింది.
అయితే ఈ పరిణామాలు పార్టీలోని సీనియర్లకు మింగుడు పడలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ నేతలు ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాలు కూడా రావడం మానేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీనియర్లకు టికెట్లు ఇవ్వడంపై అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు ఇవ్వకూడదని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ నిర్ణయం వల్ల సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలు ఎన్నికలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సీనియర్ నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం రంగంలోకి దించింది బీజేపీ. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియాను సైతం అసెంబ్లీ బరిలో నిలిపింది. మొత్తం 7 ఎంపీలు అసెంబ్లీ బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా రాష్ట్ర నేతలు సైతం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా వయోవృద్ధుల పార్టీ అంటూ బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొనే కాంగ్రెస్ మాత్రం 70 ఏళ్లు పైబడిన వారిలో 9 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చింది. 77 ఏళ్ల నరేంద్ర నహతాను మానసా నుంచి బరిలో ఉంచింది. చింద్వాడా నుంచి కమల్నాథ్, బద్నావర్ నుంచి భన్వర్ సింగ్ షెకావత్, అమర్పాటన్ నుంచి రాజేంద్ర కుమార్ సింగ్, హోషంగాబాద్ నుంచి గిరిజా శంకర్ శర్మ, లాహర్ నుంచి గోవింద్ సింగ్, కోలారస్ నుంచి బైజ్నాథ్ సింగ్ యాదవ్ను రంగంలోకి దించింది. 71 ఏళ్ల వయసున్న సజ్జన్ సింగ్ వర్మ, సుభాష్ సజోతియాను వరుసగా సోన్కచ్, గరోట్ స్థానాల నుంచి పోటీ చేయిస్తోంది కాంగ్రెస్. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నష్టాన్ని అంచనా వేసిన బీజేపీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి తలలు పండిన సీనియర్ నేతలకు టికెట్లు ఇచ్చి మరోసారి నష్టపోకుండా ప్రయత్నిస్తుంది. బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. ఐ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.